అండి అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ ఆరగెంట్ విలన్ పార్ట్ నెంబర్ 2. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీర ఏదో చెప్పేలోపు స్రవంతి సారీ అన్నయ్య చూడలేదు అన్నది. వెంటనే విశిష్ట హే అవునా ఈయన మీ అన్నయ్య, నమస్తే అండి అంటూ ఉండగానే స్రవంతి విశిష్టాన్ని బరబరా లాక్కెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది అని చూసేలోపు వీరిద్దరూ మాయమయ్యారు. గుళ్ళో నుంచి బయటికి రాగానే వేణు వింధ్య మెట్ల దగ్గర వీళ్ళు రావడం చూసి పదండి సైకిళ్ళ దగ్గరికి అంటూ లాక్కెళ్లారు. వశిష్ఠ ఒక్క నిమిషం ఆగండి. ఏంటి స్రవంతి మీ అన్నయ్య అన్నావు, మరి ఎలా లాక్కొచ్చావు? స్టాప్ స్టాప్, వాడు మా అన్నే కాదు, వాడి చేతిలో నీ వీపు విమానం మోత మోగరాదని లాక్కొచ్చాను అంటుంది. ఏంటి అన్నయ్య అన్నావా అంటూ వింధ్య రేణు పగలబడి నవ్వారు. అసలు నాకేం అర్థం కాలేదు, సరిగ్గా చెప్పండి అంది విశిష్ట. అప్పుడు రేణు జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విని విశిష్ట సరే నన్నెందుకు అలా లాక్కొచ్చావు అనగానే స్రవంతి అదా, ముగ్గురం ఇందాక నీ దగ్గరకు వస్తుంటే నీవు ఆ వీర ఉన్న వైపు వెళ్తున్నావు. వీరా ఎవరు అని అడిగింది విశిష్ట. అయ్య బాబోయ్, నువ్వు ఎవరి మీద పడబోయావో తనే వీరా. ఈ లోపల ఎవరో నిన్ను వాడి మీదికి తోసేశారు. వాడికి అసలే తిక్క కోపం అంట. నిన్ను కొడతాడు అని అన్నయ్య అంటే ఏమీ అనడు కదా, అందుకే అలా లాక్కొచ్చా. మమ్మల్ని చూస్తే గుర్తుపడతాడేమో అని దీన్ని పంపాము అన్నారు రేణు వింధ్య. ఓహో అతని పేరు వీరానా, రౌడీనా అన్నది విశిష్ట. అమ్మయ్య ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది అని నలుగురు నవ్వుకున్నారు. సరే పదండి మా ఇంటికి వెళ్దాం అన్న విశిష్టతో ఇవాళ కాదులేవే మరీ ఎప్పుడైనా అనుకుంటూ అందరూ ఇళ్ళ దారి పట్టారు. అక్కడ గుళ్ళో విశిష్ట సడన్గా మాయమవ్వడంతో వీర తనని వెతుక్కుంటూ గుడి బయటకు వస్తాడు. చంద్ర వంశీ కూడా వెనకే ఉంటారు. చంద్ర అసలు ఏమైందిరా, ఎవరది? అదే ఆ అమ్మాయి. నువ్వెందుకు నన్ను నీ మీదికి తోయమన్నావు? కొంచెం దూరంలో సిగరెట్ షాప్ కనబడుతుంది, అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతారు ముగ్గురు. అది ఎవరో నాకు తెలీదు అంటాడు వీర. దాన్ని చూడగానే ఎందుకో నచ్చింది, అది నాదే ఎప్పటికీ. కొంపతీసి ప్రేమ అని అడుగుతాడు వంశీ. అంటే అంటాడు వీర. ఇప్పుడు నువ్వు అన్నావే అదంతా ప్రేమే కదా అని చంద్ర అనగానే అవునా అంటాడు వీర. అవునరా, మీ నాన్న నీకు నెల ముందుగానే బెయిల్ ఎందుకు ఇప్పించాడు? నాకేం తెలుసు బే, మా అయ్యను అడుగు. అన్నట్లు చెప్పడం మరిచాను, నిన్న రైల్వే స్టేషన్ దగ్గర మీ అన్న కనిపించాడు. మీ నాన్న నీకోసం బెయిల్ ఇప్పిస్తున్నాడని నిన్ను తీసుకొని ఇవాళ మధ్యాహ్నం కేఫ్ దగ్గరికి రమ్మన్నాడు. ఎందుకట? ఏమోరా, పోనీ ఇంటికి వెళ్దామా అని చంద్ర అనగానే చేతి వేళ్ళు ఒకదానితో ఒకటి కలిపి పైకి లేపి ఒళ్ళు విరుచుకుంటూ ఇంటికి నేను రాను అనే కదా కెఫే దగ్గరికి రమ్మన్నారులే, కానీ అంతకన్నా ముందు మందు కొట్టాలి. ఈ 5 నెలలు తాగక నోరు అదోలా ఉంది. పట్టపగలు మందు తాగడం అవసరమా అని వంశీ అనగానే వీర వంశీ వైపు చూసి నువ్వు ఇటు రారా, పొద్దుటి నుండి చూస్తున్నా, ఏంటి తెగ నీతులు చెప్తున్నా? నా సంగతి తెలిసిందే కదా, నోరు మూసుకొని పద. ఆ రోజు మధ్యాహ్నం వీర వల్ల అమ్మ నాన్న అన్నయ్య అప్పటికే వచ్చి గంట కావస్తుంది. వీర వల్ల నాన్న చిచి, ఇలాంటి కొడుకు పగవాడికి వద్దు. చదువు లేదు, మంచి మర్యాద లేదు, పైగా జైలు జీవితం వచ్చి గంట అయినది. నేనేమైనా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నానా? ప్రైవేట్ కంపెనీలో అటెండర్ని, పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఏడు ఇంకా రాలేదు. అప్పుడే సిగరెట్ కాలుస్తూ అక్కడికి వస్తాడు. వాళ్ళ అన్నయ్య పారే అని సైగ చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తాడు. వాళ్ళ నాన్న చూసావా వాణ్ణి, తల్లిదండ్రులు ఉన్నారన్న ఇంగితం కూడా లేదు వెదవ్వకి. అసలు మనిషివేనా నువ్వు? వీరా నన్ను ఎందుకు రమ్మన్నారు అని వాళ్ళ నాన్న వంక చిరాగ్గా చూస్తాడు వీర. చెప్పు అడుగుతున్నాడుగా దొరగారు అంటూ వీర వాళ్ళ అమ్మకేసి చూస్తాడు. వీర వాళ్ళ అమ్మ అది కాదు వీర్రాజు. షో వీరా అంటాడు వీర. చూసావా, మనం పెట్టిన పేరు కూడా వద్దు అన్నాడు కోపంతో వాళ్ళ నాన్న. నాన్న మీరు ఉండండి అని వాళ్ళ అన్నయ్య వెంకట్రాజు వీర మన మేనల్లుడికి బారజాల పెట్టాము, మేనమామలం కాబట్టి మనిద్దరం దగ్గరుండి చేయాలి. ఎంత కావాలి డబ్బులు అంటాడు వీర. చూసావా వీడి పొగరు, అందుకే నేను వద్దన్నాను, మీరు వినిపించుకుంటేనా అని వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. వీర వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ మేము నిన్ను ఫంక్షన్కి తీసుకెళ్దామని వచ్చాంరా, డబ్బుల కోసం కాదు. సరే ఏడవకొస్తాలే అంటాడు. ఎల్లుండి ఫంక్షన్ ఇంట్లోనే అన్నది ఆమె కళ్ళు తుడుచుకుంటూ. మరుసటి రోజు విశిష్ట మేడ మీద కూర్చొని నోట్స్ రాసుకుంటుంది. ఎదురుగా మల్లేశ్వరి చెయ్యి ఊపుతూ పిలవడం చూసి ఏంటక్క, నేను అమ్మ మీ ఇంటికి వస్తున్నాం, కిందికి రా అన్నది. అలాగే అనుకుంటూ అవును తాతగారు ఉన్నారేమో చూడాలి అని ఓనర్ ఇంట్లోకి చూసి ఈయన ఉన్నాడే ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంది. వాళ్ళు రాగానే లోపలికి తీసుకొని వెళ్ళింది. అమ్మా మల్లేశ్వరి అక్క వాళ్ళు వచ్చారు.
విశిష్ట వాళ్ళ అమ్మ వాళ్ళతో పరిచయం ఉండటంతో రండి రండి అంటూ కూర్చోమన్నది. మల్లేశ్వరి లేదండి వెళ్ళాలి అంది. మా బాబుకి రేపు బారజాల అండి, మీరు తప్పక రావాలి అంటూ బొట్టు పెట్టింది. మరి మీ బాబు పేరు శర్వా అనింది మా అమ్మాయి. మరి ఈ బారజాల ఏంటి? మా వారు దుబాయ్లో ఉంటారా ఆంటీ, బాబు పుట్టాక ఆయన ఒక్కసారి కూడా రాలేదు, మొన్నొచ్చారు. మా మామయ్య గారి పేరు శర్వానంద్ రాము, ఆయన చనిపోయారు, అందుకని ముందే అనుకున్నాం అబ్బాయి అయితే ఆ పేరే పెట్టాలి అని. బారజాల అవ్వకపోయినా ఆ పేరుతోనే పిలుస్తున్నాం. విశిష్ట వాళ్ళ అమ్మ ఒక్క నిమిషం టీ తాగి వెళ్ళొచ్చు కదా, విషి టీ పెట్టు అనగానే మల్లేశ్వరి వాళ్ళమ్మ వద్దండి, ఇంకా చాలామందిని పిలవాలి అంటూ బయలుదేరారు. మల్లేశ్వరి వాళ్ళమ్మతో తాతగారి ఇంట్లో పిలవద్దా అనగానే విశిష్టకి మళ్ళీ భయం వేసింది. అమ్మో, ఆమె నాన్న నేను వచ్చి పిలుస్తాం అంటుంది అని బయటికి వెళ్ళగానే ఆమె అదంటే నీకు తెలుసుగా, వాళ్ళకి మనకి పడదని, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళదామంటావెందుకు? నాకు అసలు విశిష్ట వాళ్ళని పిలవడం కూడా ఇష్టం లేదు, కానీ ఇంకా నువ్వు ఒప్పుకోవని పిలిచా. అదేంటమ్మా అలా అంటావు, విశిష్ట నీకు నచ్చలేదా? అయ్యో నేను తన గురించి అనలేదు, బంగారు తల్లి, వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల సరే పదా ఇంకా పిలవాలి అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి విశిష్టతో వాళ్ళమ్మ విషి మనం రేపొద్దున్నే శ్రీను మామ ఇంటికి వెళ్ళాలి అంటుంది. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారట, నాన్న ఆఫీస్కి ఫోన్ చేశాడు త్వరగా పడుకో అనగానే విశిష్ట అదేంటమ్మా మల్లేశ్వరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నేను రాను అంటుంది. వాళ్ళ నాన్నగారు ఎవరు అనగానే విశిష్ట ఎదురింటి వాళ్ళ నాన్న అంటుంది. ఆయన కోపంగా ఎదురింటి వాళ్ళ కోసం చుట్టాల ఇంటికి రావా అన్నారు. విశిష్ట ఆయన చూడకుండా వాళ్ళ అమ్మకి సైగ చేసి నువ్వు చెప్పు అని. పోనీలేండి దాన్ని వెళ్ళనివ్వండి అంటుంది ఆమె. నువ్వు వస్తావుగా అని నివాస్ని అడిగింది. నాకు రేపు 7కే ప్రాక్టికల్స్, నేను రాను అనగానే సరే ఏదో అఘోరించండి అన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వెళ్ళటంతో విశిష్టాకి ఆకలి వేసి టిఫిన్ చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళింది. పక్కనే పాకలో నుంచి దోశల వాసన వచ్చి అక్కడికి వెళ్ళి చూసింది. రోజు వాసన సూపర్గా వస్తుంది, తినాలని అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఒప్పుకోరే అని గుర్తొచ్చి ఆగిపోతుంది. ఇవాళ అమ్మ నాన్న లేరు కదా, తీసుకోవాలా వద్దా? అమ్మో మా టైగర్ బాబుకి తెలిస్తే బయట తిన్నెందుకు తిన్నామని అరిస్తే ఎటూ తేల్చుకోలేక అక్కడే నించుంది. ఏంటండి దోశలు తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అక్కడ గోడ దగ్గర మురళి నవ్వుతూ తననే చూస్తున్నాడు. మీకెందుకండి నా సంగతి? నేను ఒక విషయం చెప్పనా? విశిష్ట గారు ఇక్కడ దోశల్లో ఉల్లికారం సూపర్గా ఉంటుంది అని చెప్తాడు. మీకు నన్ను ఫాలో అవ్వడమే అంటుంది విశిష్ట. మధ్యలో అడ్డొస్తూ మురళి హలో మిస్, నేనేమి నిన్ను ఫాలో అవ్వలేదే, ఇంకా చెప్పాలంటే మీరే నన్ను ఫాలో అవుతున్నారు. హవ్వ నేనా? మరి రోజు నేను టిఫిన్ తినే టైంకే వచ్చి చూస్తారెందుకు? అది మీకు తినాలనిపిస్తే వచ్చి తినండి, అంతేకాని వీడు ఎన్ని దోశలు తింటున్నాడు అని దిష్టి పెట్టొద్దు అని మురళి అనగానే బాబు నీకో దండం అంటూ కళ్ళు మూసుకుంది. తెరిచి చూస్తే అక్కడ దోశల పొట్లం ఉంది, మురళి లేడు. అంతే చటుక్కున తీసుకొని లోపలికి వెళ్ళి తినింది. టేస్ట్ అదిరింది. అమ్మయ్య ఒక పని అయిపోయింది, ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వసాగింది. చిలక ఆకుపచ్చ లంగా, రోజ్ కలర్ ఓని, చెడలో మల్లెపూలు, చేతికి రాళ్ళ గాజులు, కాళ్ళకి చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు. అవును నేను తిన్న దోశలకి డబ్బులు ఇవ్వాలి కదా అని ఇంటికి తాళం వేసి పక్కనున్న పాకలోకి వెళ్ళింది. అక్కడ ఒక ముసలావిడ దోశలు వేస్తుంది. ఏమండి, నేను ఈ పక్క ఇంటిలో ఉంటాను, నాకు ఇందాక టిఫిన్ ఇచ్చారు కానీ డబ్బులు తీసుకోలేదు, ఎంతండి అనగానే ఆ ముసలామె మురళీబాబు ఇచ్చాడమ్మా అంది. అబ్బా ఈ అబ్బాయి ఒకడు అనుకుంటూ వెనక్కి తిరిగింది. తననే చూస్తూ మురళి 35 రూపీస్ ఇవ్వండి అన్నాడు. ఉన్నారా, ఇంకా రాలేదేంట్రా అనుకున్నా అని డబ్బులు ఇచ్చింది. అవును నేను సాయంత్రం టెన్షన్గా ఉన్నారెందుకు అని అడుగుతాడు. మీకు అవసరమా అంటుంది. సరే గంగిరెద్దులా తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. అంతే కోపంతో అతన్ని చూసి ఏం మాట్లాడుతున్నావు, నేను గంగిరెద్దులా ఉన్నానా? అసలు నువ్వు ఇచ్చిన దోశలు తినడం వల్లనే నీకు అలసయ్యాను, ఇంకోసారి నాతో మాట్లాడకు అని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది విశిష్ట. వెనక్కి చూస్తే తను కనబడలేదు. అమ్మయ్య వెళ్ళాడు అనుకుంటూ అక్కడ తనకి ఎంతో ఇష్టమైన మొక్కలని తాకుతూ చెట్లని పట్టుకొని ఆనందంగా ఇంట్లోకి వెళ్తుంది. లోపల నుంచి బాబు ఏడుపు వినిపించి వెళ్తుంది. బాబు చుట్టూ 6-7 ఏడుపు ఆపించాలని ఎంత ట్రై చేసినా ఆపడు. మల్లీశ్వరి అక్క ఏది, ఆంటీ కూడా లేరా అని బాబు దగ్గరకు వస్తుంది. ఒక అతను ఎత్తుకొని ఉంటాడు. శర్వా ఇటు చూడు అని చప్పట్లు కొట్టి పిలుస్తుంది. అంతే ఏడుస్తున్నవాడు కాస్త ఆపి విశిష్టాన్ని చూసి నవ్వుతూ తన మీదికి దూకాడు. అంతే బాబుని ఎత్తుకొని ఉన్న అతను మావాడి ఏడు పాపాడు అంటే నువ్వే విశిష్ట?
అవును, మీరు వీళ్ళ డాడీని. నా పేరు ప్రసాద్. అలాగా, నమస్కారం అండి. అక్క లేదా అనగానే ఒక పెద్ద ఆవిడ వచ్చి స్నానానికి వెళ్ళింది. నేను వీడి బామ్మను అన్నది. ఆమె కాళ్ళకి దండం పెట్టింది విశిష్ట. బాబుకి డ్రెస్ వేస్తుంటే ఏడుస్తున్నాడు. అత్తయ్య మామయ్య బయటకు వెళ్ళారు. నేను కొత్త కదా వీడికి, అందుకే ఇంకా అలవాటు అవ్వలేదు అన్నాడు శర్వా వాళ్ళ నాన్న. విశిష్ట నవ్వుతూ, నేను బాగా అలవాటు. కాలేజ్ నుండి వస్తూ కాసేపు ఆడుకొని వెళ్తా. ఏది డ్రెస్ ఇవ్వండి నేను వేస్తా అని అక్కడ మంచం మీద కూర్చొని, ఎందుకు మా శర్వా బంగారు ఏడుస్తున్నాడు, అందరినీ నేను కొడతాలే అంటూ డ్రెస్ వేసింది. పౌడర్ రాసి పెద్ద బొట్టు పెట్టింది. చక్కగా తొలి దువ్వు చిన్న పిలక వేసింది. అందరూ ఓరి వీడి వేషాలో ఇప్పటిదాకా ఇంటి పైకప్పు ఎగిరేలా ఏడ్చి ఈ అమ్మాయి దగ్గర భలే ఉన్నాడే అనుకున్నారు. ఇంతలో మల్లేశ్వరి వచ్చి, రెడీ చేసేసావా విషి, ఒక పని అయిపోయింది, నేను రెడీ అవుతాను. విశిష్టకి మళ్ళీ కుడి కన్ను అదరటం మొదలైంది. ఇంతలో వాడొచ్చాడ్రా అంటూ ఒకతను వచ్చి శర్వా వాళ్ళ నాన్నకి చెప్పాడు. అతను అవునా అంటూ బయటకెళ్ళాడు. మల్లేశ్వరి తయారయ్యి వస్తుంది. విశిష్ట ఆమెని చూసి, అక్కా ఏమున్నావో తెలుసా, సూపర్, నేను కాదు నువ్వు సూపర్, మళ్ళీ మీ తమ్ముడు వచ్చాడు అంటూ వాళ్ళ ఆయన వస్తాడు. ఏడి, నీకు తెలుసుగా లోపలికి రాడని, బయట ఉన్నాడు. అలాగా అని విషి, బాబుని ఒకసారి ఇవ్వవా, మా తమ్ముడికి చూపిస్తానని వెళ్ళింది. వీరా ఎలా ఉన్నావు, ఇదిగో నీ మేనల్లుడు, పుట్టినప్పుడు చూసి ఉంటావు అని చేతికిస్తుంది. వీర కొంత ఇష్టంగానే తీసుకుంటాడు. కానీ బాబు మాత్రం వీరాని చూడగానే ఏడుపు అందుకుంటాడు. వీర చిరాగ్గా, తీసుకో, మీ అయ్యలాగా నన్ను చూసి ఏడుస్తున్నాడు అని ఇస్తాడు. ప్రసాద్ నవ్వుతూ, ఆయన నీకు నాన్నేగా అంటాడు. వీర అతన్ని, నీ అతి వాగుడు చాలే కానీ ఫంక్షన్ త్వరగా అవ్వగొట్టు, లేకపోతే నా సంగతి తెలుసుగా, నేను వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయనగానే ప్రసాద్ మళ్ళీతో, మీ తమ్ముడు ఈ జన్మలో మారడు అని చిన్నగా అంటాడు. వాళ్ళు లోపలికి వెళ్ళాక చంద్ర వీరతో, నాకు తెలిసి ఫంక్షన్ అవ్వడానికి 2 గంటలు పడుతుందిరా అనగానే, హే అంతసేపు నేను ఉండను, 1 గంట చూసి దొబ్బేస్తా అంటాడు వీర. అంతా గమనిస్తున్న వంశీ, వీర నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోకు అంటాడు. నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక ఇలానే ఫంక్షన్ చెయ్యాలి, అప్పుడు ఇలాగే విసుక్కుంటావా, పాపం నీకు కాబోయే భార్య ఎవరో కానీ. అప్పుడు వీర, నాకు పెళ్ళొద్దు పిల్లలు వద్దు అంటాడు. ఒక అరగంట తర్వాత ఫంక్షన్ మొదలైంది. పేరు పెట్టాక పంతులు గారు, అమ్మా బాబుకి తల్లిదండ్రులకి హారతి ఇవ్వండి అనగానే 4 ఆడవాళ్ళు వచ్చి హారతి ఇవ్వబోతారు. ఊరికే హారతి ఇవ్వడం కాదు, పాట పాడి ఇవ్వాలి. మాకు రావండి. మల్లేశ్వరి పక్కనే ఉన్న విశిష్టతో, నువ్వు పాడు విషి అంటుంది. నేనా, హా నువ్వే, అంతే, మంగళహారతి పాడుతుంది. అందరూ ఆమె గొంతు మాధుర్యానికి ముగ్ధులవుతారు. బయట ఉన్న వీర గొంతు విని లోపలికొస్తాడు. విశిష్టాన్ని చూస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి అలా 6 పాటలు పాడించారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. వీర మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తాడు. విశిష్టాన్ని చూసి, హే మళ్ళీ ఎవరి అమ్మాయి అంటాడు. నా ఫ్రెండ్ ఎదురింట్లో ఉంటుంది అనగానే విశిష్ట తలెత్తి చూస్తుంది. విషి, తను నా పెద్ద తమ్ముడు వెంకట్రాజ్, ఇతను చిన్న తమ్ముడు వీర్రాజు. వీర అతన్ని చూసి లేచి నిలబడుతుంది. ఆమెని నఖశిఖ పర్యాంతం చూస్తాడు. లంగా ఓనిలో తెగ ముద్దొచ్చేస్తుంది అనుకుంటూ ఒక్కసారిగా విశిష్టాన్ని అందరి ముందు దగ్గరికి లాగి ముద్దు పెడతాడు వీర. కానీ చూస్తే పెట్టలేదు, పెట్టినట్లు ఊహించుకుంటాడు. మళ్ళీ తన తమ్ముళ్ళని పరిచయం చేయగానే విశిష్ట వీరాన్ని చూస్తుంది. అమ్మో, ఆ రోజు గుళ్ళో చూసిన రౌడీ కదా అనుకుంటుంది. భోజనాలకి పదండి అంటూ వినబడి అందరూ తినడానికి వెళ్తారు. విశిష్టాన్ని కన్నర్పకుండా చూస్తున్న వీర దగ్గరకు వచ్చి, చంద్ర, ఆ అమ్మాయి మొన్న గుళ్ళో కనిపించింది కదా, ఇక్కడుందేంటి అనగానే వీర, రే నాకు ఆ అమ్మాయి కావాలరా అన్నాడు. నాకు అర్థం కాలేదు, నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా అనలేదు కదా, ఇప్పుడేంటి ఈ పిల్లని కావాలనుకుంటున్నావు, మొన్న మేము ప్రేమ అంటే ఏం లేదు అన్నాడు చంద్ర. ఈ లోపల వంశీ విశిష్టతో మాట్లాడడం చూస్తారు. వంశీ వీర దగ్గరకు వస్తాడు. తనతో, ఆ అమ్మాయి పేరు విశిష్ట, ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నది, పాటలు బాగా పాడుతుంది. మీ ఎదురింట్లో దిగి 5 నెలలైంది. మీ అక్క తను కూరగాయలకి గుళ్ళకి వెళ్తూ ఉంటారు. తనకి మీ అక్క బాబు తనకి ఇష్టం. మీ ఇల్లు చెట్లు మొక్కలు ఇష్టమే. వీర వంకర నవ్వుతో, మరి నేను అంటాడు. వంశీ అది అనగానే వెంటనే చంద్ర, నీకు ఇవన్నీ ఆ అమ్మాయి చెప్పిందా అంటాడు. లేదు, నేనే మళ్ళీ అక్క ద్వారా కూపిలాగా అనగానే చంద్ర, సరే పదరా వీర, ఆకలిస్తుంది అంటూ భోజనాల దగ్గరికి వెళ్ళారు. భోజనం చేస్తూ అన్నట్లు, గుర్తుందిగా రాత్రికి మనం చేయాల్సింది అంటూ వంశీ చంద్రాలని ఉద్దేశించి అన్నాడు వీర. గుర్తుంది అంటారు వాళ్ళు. వీరా అటు చూడు మీ అన్నయ్య, అక్కడ వీర అన్నయ్య విశిష్టతో మాట్లాడుతున్నాడు. చంద్ర
వంశీ నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిరారా అనగానే వీర అవసరం లేదు త్వరగా తిని పదండి అంటాడు. వీర బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదరా అనగానే 2 రోజుల్లో వస్తా, కొన్ని రోజులు ఇక్కడే ఉంటా అని విశిష్టాన్ని చూస్తాడు. అప్పుడు తను ఎందుకో అటు చూస్తుంది. తనని చూస్తూ నవ్వుకుంటూ వెళ్తాడు. ఏంటి ఇతను నన్ను చూసి నవ్వుతున్నాడు అని కొంచెం భయపడుతుంది. చలికాలం కావడంతో ఎముకలు కొరికే చలి. రాత్రి 12:15 అది ఒక స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో ఓ ఇంట్లో వంశీ, చంద్ర కొంత టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. వీరా మాత్రం రిలాక్స్డ్గా కూర్చున్నాడు చేతిలో గన్తో. సరిగ్గా 12:30 అవగానే తలుపు చప్పుడైంది. వీరా కళ్ళతో సైగ చేశాడు డోర్ తీయమని. వంశీ వెళ్ళి తలుపు తీశాడు. వీరా పిస్తోలు తీసి ప్యాంటు వెనుక దాచాడు. ఇద్దరు వ్యక్తులు లోపలికొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో నుంచి చిన్న సంచి తీశారు. అక్కడ చిన్న స్టూల్ మీద సంచి జిప్ తీసి ఉల్టా చేయగానే 6 చిన్న ప్యాకెట్లు పడ్డాయి. వీర సైగ చేయగానే వంశీ, చంద్ర అవి చెక్ చేసి ఓకే అన్నారు. అప్పుడు వీర తన పర్సులో నుంచి ఒక పాత 10 రూపాయల నోటు సగం వరకు కట్ చేసి ఉన్నది తీశాడు. మా ఇద్దరిలో ఒకడు కోపంగా మా సార్ క్యాష్ తెమ్మన్నాడు, ఇలా వద్దన్నాడు అనగానే వంశీ కోపంగా మీ సార్ తెమ్మంటే మా దగ్గర ఉండొద్దా అన్నాడు. మాకు అదంతా తెలీదు, మర్యాదగా క్యాష్ ఇవ్వండి అనగానే చంద్ర ఇంకా కోపంగా మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అయినా గత 2 సార్లు ఇలాగే తీసుకున్నారు, మరి ఇప్పుడేం మాయరోగం అనగానే వాళ్ళలో ఇంకోడు మాటలు అనవసరం రా బాయ్ మర్యాదగా ఇస్తే ఇవ్వండి, లేదంటే మా సరుకు మేము తీసుకొని పోతాం అని వారు తెచ్చిన ప్యాకెట్లు పట్టుకున్నారు. అంతే. వీర వెంటనే పిస్తోల్ తీసి వాళ్ళకి గురిపెట్టి ఇలా అన్నాడు, మీరు ఆ విషయం నిన్న ఫోన్లో ఏడవాలి, అంతేకాని ఇప్పుడు కాదు. అయినా నాకు మాటల కన్నా చేతలే తెలుసు. అరే చంద్ర, ఇద్దరిని కట్టేసేయండిరా, నోట్లో గుడ్డలు కుక్కండి, కాల్చి పారేస్తాను కొడుకుల్ని అనగానే చంద్ర, వంశీ ఇద్దరిని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. అంతే. వాళ్ళలో ఒకడు చంపొద్దు వీరా, నువ్వు చెప్పినట్టు చేస్తామన్నాడు. వీరా ఆ నోటు వాళ్ళకి ఇచ్చి ఇంకా నేను మీతో ఎలాంటి డీలింగ్స్ చేయను, వెళ్ళండి అనగానే ఇద్దరు వెళ్ళిపోతారు. బయటికి రాగానే ఒకడు ఎందుకురా అంత భయపడి వాడికి సరెండర్ అయ్యావు, వాడికి కాల్చే అంత దమ్ము లేదు, అయినా మన దగ్గర పిస్తోల్ ఉందిగా అనగానే రెండోవాడు ఓహో అలాగా, నీకు లిక్కర్ గోపిగాడు తెలుసా? తెలుసు, ఒక కాలు కుంటుతూ నడుస్తాడు అన్నాడు. రెండోవాడు అది ముందు బాగానే నడిచేవాడు, ఇలానే ఒక డీలింగ్లో గొడవ అయ్యి ఆ వీరగాడే వాడి కాలు తీశాడు కానీ అవునా అన్నాడు మొదటివాడు. ఇప్పుడు వీడితో గొడవ పడితే అటు సరుకు ఇటు క్యాష్ 2 పోతాయి, అప్పుడు మన సార్ చేతిలో మన ప్రాణాలు పోతాయి, అందుకే సరెండర్ అయ్యా ప్రస్తుతానికి అంటాడు రెండోవాడు. మనకి టైం వస్తుంది అనుకుంటారు. వీరా వాళ్ళు ఆ సరుకుతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు విశిష్ట తన ఫ్రెండ్స్కి వీరా గురించి ఎప్పుడెప్పుడు చెబుదామా అని కాలేజ్కి వెళ్ళింది. మొదటి క్లాస్లోనే లెక్చరర్ వచ్చేలోపు ముగ్గురికి ఫంక్షన్లో జరిగిన విషయం అంతా చెప్పింది. ముగ్గురు నోరు వెళ్ళపెట్టుకొని విన్నారు. 6 అడుగుల ఎత్తు, చూపులో కోపం. అమ్మో తను రౌడీ కాదు, విలన్. ఎందుకో మరి నాకైతే భయం వేసింది. నాకిప్పుడు అర్థమైంది. ముగ్గురు ఒకేసారి ఏమని అన్నారు. మా ఇంటి ఓనర్ గారు వీడి ఇల్లు కాబట్టే ఎదురింటికి వెళ్ళొద్దు అని అన్నారు అనగానే స్రవంతి వెంటనే మరి నువ్వు చెప్పలేదే అనగానే విశిష్ట ఇది మరీ బాగుంది, అసలు మీరు మా ఇంటికి ఎప్పుడు రాలేదుగా, మీకు మా ఎదురింటి గురించి చెప్పడానికి అంటుంది. రేణుక చూడు విషి, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, ఇక మీదట ఆ ఇంటికి వెళ్ళకో. మరి మళ్ళీ ఎక్క శర్వా అంది బాధగా విశిష్ట. వాళ్ళందరినీ మర్చిపో, లేకపోతే నిన్ను నువ్వే మర్చిపోతావే. విశిష్ట రేణుతో అంతే అంటావా అంటుంది. అంతే. అవును మీ మళ్ళీ అక్క దుబాయ్ వెళ్ళిపోతుంది అన్నావు. అవునే, చూడాలి. నలుగురిలో స్రవంతి తెలివైనది. అయితే ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కాలేదు అనగానే ఏంటి అన్నారు ముగ్గురు. ఈ లోపల లెక్చరర్ రావడంతో అక్కడికే ఆపారు. సాయంత్రం కాలేజీ రాగానే ఫ్రెష్ అయి బుక్స్ తీసుకొని మేడెక్కింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తుంది. ఎవరూ కనబడడం లేదు అనుకుంటూ అక్కడ కూర్చొని బుక్ తీసింది. ఎక్కడి నుంచో ఒక పేపర్ వచ్చి పడింది. దానిలో చిన్న రాయి ఉండటం వల్ల కరెక్ట్గా విశిష్ట దగ్గర పడింది. ఆ పేపర్ తీసి చూసింది. అందులో చలి పూల మొక్కనైనా కాకపోతేనే నీ చేతి స్పర్శకి ఆ చెట్టునైపోతా నీ కౌగిలికై అని రాసి ఉంది. ఎవరా అని లేచి చుట్టూ చూసింది కోపంగా. మళ్ళీ ఇంకో పేపర్. ప్రియా, నా హృదయాన్ని గాయపరిచే ద్వేషం నీకు నాపై, నీ హృదయాన్ని తాకే ప్రేమ నాకు నీపై. మళ్ళీ చూసింది. ఎవరూ కనబడలేదు. పేపర్లు తీసుకొని కిందికి వెళ్ళింది. చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో విశిష్ట వాళ్ళు ఊరు వెళ్తారు. వీర అదే రోజు ఇంటికి వస్తాడు. వీర రావటం వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ అక్క ఎంతో సంతోషిస్తారు. వచ్చి రాగానే విశిష్ట వాళ్ళ ఇంటి వైపు వెళ్తాడు.
ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇంటి చుట్టూ పరిసరాలు గమనిస్తాడు. ఆ రోజు సాయంత్రం వీర, మల్లీశ్వరి బయట కూర్చొని ఉంటారు. మళ్ళీ ఆ రోజు పాటలు పాడిన అమ్మాయి అని వీర అనగానే, ఓ విషీనా, విశిష్ట అన్నావు? విషి ముద్దు పేరు. పిల్ల ముద్దుగానే ఉంది అనుకుంటాడు తనలో తాను. కనిపించలేదేంటి తను అని అడగగానే, ఊర్లో లేదు అని చెప్తుంది మళ్ళీ. ఎప్పుడొస్తారు? ఎందుకు? అయినా ఎప్పుడు లేనిది ఒక అమ్మాయి గురించి అడుగుతున్నావు అని అడుగుతుంది. అడగకూడదా అంటాడు. మళ్ళీ కొంచెం స్వరం పెంచి, చూడు వీరా, నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావో కానీ తన జోలికి మాత్రం వెళ్ళొద్దు వీరా అనగానే వీర ఒక వంకర నవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లేశ్వరి టెన్షన్ పడుతుంది. వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి జరిగింది చెప్తుంది. ఆవిడ బాధగా, అయినా ఎప్పుడూ ఉండని వాడు తనంతట తానే వస్తా అనగానే మారాడేమో అని ఆశ పుట్టింది. అది సరే, విశిష్ట గురించి ఎందుకు అడుగుతున్నాడు అంటుంది మల్లీశ్వరి. మొన్న బారసాల నాడు ఆ అమ్మాయి అందం, నడవడిక, పాటలు, మన శర్వాన్ని లాలించటం, పెద్దల పట్ల గౌరవం అన్నీ చూసి ఏంటి కోడలు అవుతుందో కానీ అంతకన్నా అదృష్టవంతులు ఉండాలని అన్నారే మీ మేనత్తలు. అంటే ఆ అదృష్టం మనకిస్తాడా వీడు అన్నది ఆమె ఒకంత ఆశ్చర్యంగా. వెంటనే మల్లీశ్వరి, ఆపమ్మా, విశిష్ట ఎక్కడా, వీడెక్కడా? ఎంత తోడబుట్టిన తమ్ముడైనా విశిష్ట కంటే కాదు. తను నాకు ఈ 5 నెలల్లో అంత దగ్గరైంది. విశిష్ట ఊరు నుంచి వచ్చింది. ఆ రోజు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంతలో వాళ్ళన్నీ వచ్చి, ఇక నేను కాలేజ్కి రోజు వెళ్ళక్కర్లేదు, వెళ్ళిన మధ్యాహ్నం టైంలో వెళ్తా. నాన్న బండి కొన్నారు కదా, సో డ్రాప్ చేసి వస్తా. నేను డ్రాప్ చేద్దామంటే నీకు ఈవినింగ్ ఇబ్బంది అవుతుంది కదా సైకిల్ లేకపోతే. మొన్న చెప్పావుగా అన్నయ్య, అసలు విషయం ఇవాల్టి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, అంతే దూరం అన్నాడు నివాస్. అయినా మీరు సగం దూరమేగా వస్తారు కాబట్టి నాకేం పర్వాలేదు, ఐ క్యాన్ అంటుంది. జాగ్రత్త విషి, నిన్ను రాత్రి అంతా జర్నీ, ఇవాళ రెస్ట్ తీసుకోమంటే కాదన్నా అంటూ వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ ఇచ్చింది. సైకిల్ తీసి బయలుదేరింది విశిష్ట. కొంచెం దూరం వెళ్ళగానే ఒక చిన్న బాబు అడ్డం వచ్చాడు. అక్కా, నీకే అంటూ ఒక చిన్న పేపర్ ఇచ్చి తుర్రుమన్నాడు. ఓపెన్ చేసి చూసింది. విషి, నేనే, నిన్ను ప్రేమించే నీలో సగాని. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లేక నిద్ర లేదు, మనసుకి ఏమీ తోచడం లేదు అని రాసి ఉంది. సేమ్ రైటింగ్ ఆ రోజు మేడ మీద చదివినవే. ఆ పేపర్ని బుక్లో పెట్టింది. మళ్ళీ బయలుదేరింది. ఏంటో మనసంతా అలచడి, అసలే నిద్ర లేక విసుగ్గా ఉంది. అసలు ఎవరు రాస్తున్నారు అని ఆలోచిస్తూ వెళ్ళింది. రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చింది. చలికాలం అవ్వడంతో మంచు కురుస్తుంది. జనాలు అస్సలు ఎవరూ లేరు. దూరం నుండి బుల్లెట్ బండి సౌండ్. 2 నిమిషాల్లో విశిష్టాన్ని దాటి ముందుకొచ్చింది. బండి దిగి విశిష్టాకి సైడ్ తీసుకోమని సైగ చేశాడు. ఎవరా అని చూస్తే వీర. అంతే, విశిష్ట గుండె లబ్డబ్ సౌండ్ తనకే వినిపించింది. నెమ్మదిగా సైకిల్ దిగింది కానీ చేతులు హ్యాండిల్స్ మీద నుండి తీయలేదు. వీర విశిష్టాన్ని కన్ను అర్పకుండా చూస్తున్నాడు. విశిష్ట భయంతో, ఏంటండి అన్నది. తన గొంతు తనకే వినిపించటం లేదు. బండెక్కు, మాటల్లో పొగరు. ఎందుకు అని వణుకుతూ అడిగింది. చెప్తే కానీ ఎక్కవా గద్దించాడు. అంతే, నెమ్మదిగా సైకిల్ ఎక్కి ఫాస్ట్గా వెళ్ళింది. బండి మీద వెనక్కి వచ్చాడు. విశిష్ట, ఏంటి అలా వెళ్తున్నావు, ఆగు అన్నాడు. కానీ విశిష్ట ఇంకా ఫాస్ట్గా వెళ్ళింది. అంతే, వీర సైకిల్ని ఒక్క తన్ను తన్నాడు. అంతే, విశిష్ట ఎగిరి అక్కడ ఇసుక దిమ్మ మీద పడింది. బండి దిగి విశిష్ట దగ్గరకు వచ్చాడు. వీర విశిష్టాన్ని ఒక్క చేతితో పైకి లేపుతాడు. చూడు విషి, నేనొక్కసారే చెప్తాను, వినకపోతే నాకు కోపం వస్తుంది. నాకు నువ్వు కావాలి అంటాడు. అంతే, విశిష్టకి మైండ్ బ్లాంక్ అయింది. మర్యాదగా రా, బండెక్కు, నీతో మాట్లాడాలి అనగానే విశిష్ట భయంతో వణుకుతూ, నేను రాను, నన్ను వదిలేయండి అన్నది. నేను ఇంతవరకు ఎవరికి ఇంత టైం ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా అని గదమాయించాడు. అంతే, విశిష్ట ఏడవటం మొదలుపెట్టింది. ఏడుపు నాపు, నాకు చిరాకు. సరే, రేపు ఇదే టైంకి రా, ఇక్కడే ఉంటా. రాలేదో నా గురించి నీకేమీ తెలీదు, ఇక ముందు తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. విశిష్టకు అసలు జరిగింది అర్థం కాలేదు. గుండెల్లో దడ. కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు. ఇంటికి వెనక్కి బయలుదేరింది. మనసులో ఎన్నో ఆలోచనలు, భయాలతో ఇల్లు చేరింది. ఇంటి లోపలికి వెళ్ళి గేటు వేస్తుంటే ఎదురింటి కేసి చూసింది. నిన్నటిదాకా ఆ ఇల్లు చూస్తే ఆనందంగా అనిపించేది కానీ ఇవాళ మొదటిసారి భయం వేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ సరోజ, ఏంటి విషయం అప్పుడే వచ్చావు, కాలేజ్కి వెళ్ళలేదా అన్నది. విషయం లేదమ్మా, కాలేజ్ వరకు వెళ్ళానా, కళ్ళు తిరిగాయి, అందుకే వచ్చేసాను కానీ. సరే తల్లి, వెళ్ళి పడుకో అన్నది. విశిష్ట పడుకున్నదే కానీ నిద్ర రావటం లేదు. అసలు అతను అలా అంటాడేంటి? రమ్మంటాడు. ఎక్కడికి? నేను రేపు రావాలి అన్నాడు. వెళ్ళకపోతే
ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.